నీ కుమారుని మనసు క్షుభితమగులట నీవు ఏడబాబలి. ఎందులకు స్వామి? మొగలరాజపురం అమ్మాయిలకి లైన్ వేస్తుండేవాడు కదా. ఏజ్ అనే ఒక టైం లూప్ ఉంటుంది క్యాప్సూల్, అది మీరు ఎరకొడేసారు, అది జారిపోయి పగిలిపోయింది. నేనేం చేయను. ఫుల్ రౌండ్ 5 కిలోమీటర్లు అనుకుంటాను. ఎండ్కి వచ్చేసరికి ఏదో తిరుగుతుంది అక్కడ. ఏంటని దగ్గరికి వెళ్ళంగానే ఒక పాము ఇలా మళ్ళీ కేబీఆర్ పార్క్ సైడ్ వెళ్ళలేదు. డైరెక్టర్స్ బేబ్. నువ్వు బేబీ, నేను బాయ్ డైరెక్టర్. చిన్నప్పుడు మీ నాన్నగారు నిన్ను యూజెస్ ఫెలో తిట్టడం, ఫుట్బాల్ ఆడుకోవడం, మరి ఆయనకి డైలీ టైం పాస్ ప్రోగ్రామ్ అంట కదా. టైం పాస్ ప్రోగ్రామ్ కాకపోయినా చదివేవాడిని కాదు, ఇంటికి పెద్దోడిని. చదువు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, సినిమా తప్ప వేరే గోల్ లేదు. మిగతా వాళ్ళు ఇద్దరు బాగా చదువుకుండేవారు. ఈడు నాకు అర్థం లాస్ట్ బెంచ్. అది కొంచెం డెఫినెట్ గానే చిచ్చి ఇది మొగలరాజపురం అమ్మాయిలకి లైన్ వేస్తుండేవాడు కదా. తప్పేంటే మేము వేసేవాళ్ళం చిన్నప్పుడు. తక్కువ ఆ రెడ్డి కాలేజ్ ఉండేది చూడు, అక్కడ బైక్లు వేసుకుని అక్కడ మా చుట్టాలు ఉండేవాడు. చుట్టాలు ఇంటిగా పోడా అక్కడే ముందుకు వెనక్కి హార్న్లు కొట్టడం, ముందుకి వెనక్కి పడుచుకోకపోతే కే, లేకపోతే వెనకాల మఫ్లర్ తీసేసాడు. ఇప్పుడు అవన్నీ దాటుకొస్తేనే ఇక్కడికి వచ్చేది. నేను మంచి వాడిని బొట్టు పెట్టుకుంటాను అంటే చిరాకు నాకు. బ్యాంక్ ఉద్యోగాలు సెటిల్ అయిపోతాను. అలాగే ఉండండి. నాకు బ్యాంక్ వద్దు, బ్యాంకాక్ కావాలంటే అల్లరి చేయాలి మరి. అమ్మ బాబు, ఇప్పుడు సుక్కు లాంటి ఒక పర్ఫెక్షనిస్ట్ సినిమాలు చేస్తూ నువ్వు టేక్ ఓకే అయ్యేదాకా తగ్గేదేలే అనుకున్న షార్ట్ ఏంటి సినిమాలో? నేను అడగను. ఐఎమ్ డైరెక్టర్స్ బేబీ. అంటే డైరెక్టర్ గారు ఏం చెప్తారో అదే నా ఫైనల్. నువ్వు బేబీ, నేను బాయ్ డైరెక్టర్. ఒక్క సీన్ డైలాగ్ రావట్లేదని వీ హ్యాడ్ టు డూ అ రీటేక్. అంటే నేను అడగలేదు కానీ ఆ డైలాగ్స్ ఏం చేసినా డైలాగ్స్ రావట్లేదు. అదొక ఎమోషనల్ సీన్ ఉంటుంది సార్. సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్ సార్. హీరో హీరోయిన్ మధ్య హీరోయిన్ ఇంటికి వస్తారు కదా, హీరో ఇంటి దగ్గర బైక్ మీద వచ్చాడు. అవును సార్, అవును. ఆ సీన్ చేస్తే కూడా అది రావట్లేదు. పైగా మీ నాన్నగారిదేమో ఏనుగు బుర్ర, టెరిఫిక్ మెమరీ. ఏం తింటారు బాబు ఆయన? నేను చూశాను అలా కూర్చుంటాను. ఎవడవుతున్నా ఏడ్రా అనిపిస్తుంది. ఏముంటారు అంటే సరే ఇది సార్ నాకే అని మొత్తం తీసుకుని అప్పో అని. అసలు ఆయన ఎప్పుడు తింటానే ఉంటారు. అలా నాన్నగారు తింటున్నారని నేను తిని 100 కేజీలు అయిపోయాను సార్. 100 కేజీలు ఓకే. కేబీఆర్కి వెళ్ళావు. నేను అప్పుడు అది ఫుల్ రౌండ్ 5 కిలోమీటర్లు అనుకుంటానండి. 5 కిలోమీటర్లు. సో అది ఒక రౌండ్ ఫుల్ అయిపోయి ఎండ్కి వచ్చేసరికి ఏదో తిరుగుతుంది అక్కడ. ఏంటని దగ్గరికి వెళ్ళంగానే ఒక పాము ఇలా మళ్ళీ రివర్స్ 5 కిలోమీటర్లు పరిగెత్తి ఆ తర్వాత మళ్ళీ గేట్ వేసి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ కేబీఆర్ పార్క్ సైడ్ వెళ్ళలేదు. నేను అలాగే నేను 3:30కి 4:15కి వెళ్ళి అలా చూసేవాడు. నాడు ఎప్పుడో 5:15కి వచ్చి తెరిచేవాడు తలుపు. ఈ లోపు నా టైం వేస్ట్ అవుతుందని ఆ పాటకు దూకి లోపలికి వెళ్ళేవాడు. చీకట్లో మొహం కనపడదు. వాడు సైకిల్లో అప్పుడు అట్టించి వచ్చేవాడు. దారిలో చూసి దెయ్యం అని వచ్చాడు. దెయ్యం కాదురా నేను బాలకృష్ణ అంటే, మీరా సార్, ఎలా వచ్చారు సార్? లోపలికి వచ్చాను. ఏదో గోడ దూకి వచ్చాను, లేకపోతే ఆ పాటకు దూకి వచ్చాను. ఎందుకు సార్ అంత సంబంధి కానీ నా కూడా నీకు అంత నా టైంకి నువ్వు రెస్పెక్ట్ ఇస్తే నువ్వు వచ్చి ఓపెన్ చేయి 4:15, 4:30కి పాటగానే ఉండే అంతే, ఇంక మాట్లాడేవాడు కానీ. మీరు నాగేశ్వరరావు గారిని ఇమిటేట్ చేయండి చూద్దాం. ఓకే. మాతామురా, నీవు నటించగలవా? నటన ఏడుపు నటించవాలి. నా జీవితమే ఏడుపు కదా స్వామి, అది సహజము, ఇది కృత్రిమం. నీ కుమారుని మనసు క్షుభితమగులట నీవు ఏడబాబలి. ఎందులకు స్వామి? ప్రణవ వ్యామోహ మంచితోడై కర్తవ్యాభిముఖుడు కూర్చున్నాడు. కృత్రిమ దుఃఖంతో కఠోర నిష్ఠరముతో అతనిని రెచ్చగొట్టవలే. నిప్పును కప్పిన నివురును తొలగించి అతనిలో రోషాగ్నిని రగల్చవలే. మన్ను తిననున్న పన్నగము పడకపై తట్టి గోసాలు కొట్టించవలే. రామారావు గారు పూనారు. ఈరోజు మీ ముక్కు 1/2 గంటకు పెక్కుంటుంది. అబ్బో, రాత్రికి పెక్కుంటుంది. అంతకంటే ఇంకేం కావాలి సార్?
గేమ్ సెటప్ సార్ చెరో ఒక ఓవర్ ఆడదాం. ఓన్లీ బ్యాటింగ్. అదే మీ batting. ముందు బాల్ ఉంటుంది. మీరు కొట్టే షాట్ కి బాల్ లెఫ్ట్ బాక్స్ లో పడితే 4 పరుగులు, రైట్ బాక్స్ లో పడితే 6 పరుగులు. ఓకే వికెట్ కి తగిలితే అంతే సంగతులు, అంతే. చిత్తగించవలసిందే. గెలిస్తే ఉన్నా నాకు గిఫ్ట్ లో ఉన్న ప్రైజ్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తా. ఇప్పుడు దాకా వరల్డ్ లో ముగ్గురే 6 సిక్స్లు కొట్టారు. 4 కూడా కొట్టారు. యువరాజ్ సింగ్. మిగతా 2 కూడా కొట్టే యువరాజ్ సింగ్. ఆల్ ఏమన్నా సెటప్ చేసుకొచ్చావా? లేదు. కావాలని 6 సిక్స్లు కొడితే ఏమైనా మనకి కిరీటం పెడతారని. జెర్సీ నేను ఆడిందంతా సీజీ అనుకుంటారేమో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆడు. గత వారం గురించి వచ్చిన గెస్ట్ గురించి చెప్తున్నా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. తెలుసుగా ఎవరు? మోహన్ బాబు గారు. ఐ క్లియర్ ద గ్రౌండ్ ఫర్ యూ. ఇటు వెళ్ళి లైన్ దాటితే 6. అది మీకు ఈజీ. ఇక్కడ కొట్టడం చాలా ఇదేగా difficult. కష్టం. ఇదేగా కష్టం. నేను బాక్స్ లో గీక్స్ చూడను, బాలే చూస్తాను. మీరు కావాలనుకుంటే చెమట పట్టకుండా చంపేయటమే అంతే. తడవకుండా. కానీ రాణా విషయంలో చాలా మంచి హోస్ట్ అని చెప్తుంటారు. సార్ అంటే టాక్ షోనే కదా అనుకున్నా నేను. కాదు ఇంట్లో అసలు మామూలు హోస్ట్ కాదంటగా నువ్వు. ఇన్ ద యూత్ అలా కలర్ఫుల్ గా బతికాను సార్. బాబా యూత్ అంటే ఇప్పుడు కాదా? అంటే ఇప్పుడు ఎందుకు పెళ్లి అయింది అది ఎందుకు స్లో నేను చేస్తాను. హీరో అయినప్పటి నుంచి పుట్టినవాడివి, నువ్వు యూత్ కాబట్టి మా పరిస్థితి ఏంటే బాబు? అంటే మీరు అది ఏజ్ అనే ఒక టైం లూప్ ఉంటుంది సార్, క్యాప్సూల్. ఆ. అది మీరు ఎరక్కొడేసారు. అది జారిపోయి పగిలిపోయింది. నేనేం చేయను. ఎన్నో రకాల వేషాలు వేసి ఫైనల్ గా మొగుడు వేషం వేసాం. లాక్డౌన్ టైంలో వ్యాక్సిన్ వస్తుంది అనుకుంటే నీ పెళ్లి న్యూస్ వచ్చింది ఏంటే బాబు? ఏంటి అంత సడన్ గా? అంటే ఇప్పుడు చేసిందన్నీ ఉన్నాయి, అయిపోయినాయి. ఇంకా చేయింది ఏముందంటే పెళ్లి ఒకటే ఉండింది, సో పెళ్లి చేసుకున్నాను. నేను అన్నది వేద వేషాలు కాదు, వ్యాపారంలో విషయాలు వేషాలు. లేదు అలా కాదండి. అంటే ఇంకా అంతా అయిపోయింది, కనెక్ట్ అయిపోయావు. చూసాం, కనెక్ట్ అయిపోయాం, పెళ్లి చేసుకున్నా. యాక్చువల్ నిజం చెప్పామా? సార్ చెప్పండి సార్. నువ్వు హీరో అయినప్పటి నుంచి వింటున్నా ఒక 10 ఏళ్ళుగా రాణా పలానా హీరోయిన్తో లవ్, పలా హీరోయిన్తో లవ్ అని. ఒకరోజు రాణా పెళ్ళాను, హీరోయిన్ ఎవరని అడిగా, బయట అమ్మాయి అన్నాను. ఈ ట్విస్ట్ ఏంటి? వర్కౌట్ అవ్వలేదు సార్. ఇప్పుడు మేమంటే రకరకాల కబుర్లు చెప్పాలి హీరోయిన్లకి ఒక లవ్ అంటే. ఇప్పుడు నువ్వంటే స్టూడియో ఒక రౌండ్ వస్తే ఏంటి ఏంటి సార్? నువ్వంటే స్టూడియో ఒక రౌండ్ వేస్తే చాలుగా తెలిసిపోతుంది నాన్న ఎంత ఆస్తుపరుడు. కోర్టు సెట్, పోలీస్ స్టేషన్ సెట్, మిడిల్ క్లాస్ హౌస్ సెట్, రిచ్ హౌస్ సెట్, ఇదంతా మందే అంటాం. అదంతా నిజం కాదు. అదైతే రోడ్ నెంబర్ 45, 1355 హౌస్ నెంబర్, ఒకటే ఇల్లు. ఇదంతా నిజం కాదు, అదొక సెట్టే కదా సార్. ఎంత సెట్టింగ్ చేయడానికి ఏదో ఒకట్లే. బాబోయ్, ఈ షో ఇలాగెళ్తుందా? ఓకే, అడ్డెళ్తుందా ఈ షో? ఏదో ఒకటిలే. సరే రండి.